వార్తల్లో నిజాలు ఎతుక్కోవాల్సిన పరిస్థితులు అయిపోయినాయి. వాస్తవంగా రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్తే దాంట్లో అబద్ధాలు ఏంటో పత్రికలు రాయడం మానేసి పత్రికలే ఒక అబద్ధాలని అసూగాలేస్తున్నటువంటి రోజులు. దాని కారణంగా నేరేటివ్ థింకింగ్ ద్వారా మాత్రమే ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటిది విశ్లేషించుకోవాల్సి వస్తుంది. ఇందులో ఒక 80% అయితే మనం పర్ఫెక్ట్గానే విశ్లేషించుకోగలుగుతాం. ఒక పాయింట్ ఏంటంటే, మొన్న వాలంటీర్లను తీసివేయడం వెనకాల ఖచ్చితంగా నిమ్మగడ్డ వెనకాల తెలుగుదేశం పార్టీ ప్లానింగ్తోనే ఉంది. నెలల తరబడి ప్రయత్నించారు. ముందు వాళ్ళని ఎన్నికల విధుల నుంచి దూరం చేయించారు. తర్వాత చివరికి పెన్షన్ల పంపిణీకి ఆపేయించడం అన్నటువంటిది పెద్ద సమస్య అయింది. వరుసపెట్టి వృద్ధులు చనిపోతూ ఉండటంతో అది రివర్స్ అయింది. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి అంటే ముందు వాలంటీర్లు పక్కన పెట్టిచ్చేస్తే మన పని నడుస్తుందని ఏదైతే మన ఆదిరెడ్డి గారు చెప్పింది వినబడింది కదా, ఆ టైప్లో నడిచింది. కానీ ఎప్పుడైతే వృద్ధులు చనిపోతున్నారో వెంటనే ఆ నెపాన్ని మళ్ళీ జగన్ మీదకు తోసేయాలి. కాబట్టి జగన్ దగ్గర డబ్బులు లేవు. ముందు రోజున 13,000 కోట్లు 14,000 కోట్లు ఖర్చు పెట్టేశాడు. వాళ్ళ కాంట్రాక్టర్లు అందరికి డబ్బులు ఇచ్చేశాడు, డబ్బులు దోచేశాడు. ఆ డబ్బులు లేకపోవడం వల్ల వాలంటీర్లు డబ్బులు లేట్ చేశారు తప్పించి మరేం లేదు. అసలు వాస్తవం ఏంటి, ఏప్రిల్ 1వ తారీఖున బ్యాంకులకి సెలవు ఉంటుంది. 2వ తారీఖున డబ్బులు డ్రా చేసుకోవాలి, లెక్కలు బిగిన్ చేసుకోవాలి. 3వ తారీఖు నుంచి ఇవ్వడం అన్నట్టు ప్రతి ఏడాది జరుగుతుంది. అది అలా కన్విన్స్ చేయాల్సింది పోయి ఎదురుదాడి ద్వారా సక్సెస్ అవుదాం అనుకున్నారు. సీన్ కట్ చేస్తే మరి అప్పుడు ఏమవ్వాలి, సచివాలయాల దగ్గర డబ్బులు ఉండకూడదు అంతే కదా. జగన్ దగ్గర డబ్బులు లేవు, కేంద్రంలో మనమే సపోర్ట్ ఉన్నాం, కేంద్రం మనకే సపోర్ట్ ఉంది. కాబట్టి కేంద్రం నుంచి డబ్బులు ఏమో అడిషనల్గా రాలేదు కదా ఈ 2 రోజుల్లో. ఒకవేళ వచ్చినా అది రొటీన్గా వచ్చేయే కదా. ఇప్పుడు డబ్బులు ఇచ్చేసాడు కదా మరి జగన్, ఎక్కడ ఆపలేదు కదా. 1,700 కోట్ల రూపాయలు దగ్గరగా 2 రోజుల్లో 700 కోట్లు 800 కోట్లు ఇచ్చేసారు. మొత్తం 1,700 కోట్లు అయిపోతుంది టోటల్గా. పెన్షన్లు ఎంత అయితే అంత ఇచ్చేస్తూ ఉన్నారు. 85% పూర్తయిపోయింది, 88%. మిగతా వాళ్ళకి కూడా ఇవాళ రేపట్లో అయిపోతుంది. మరి డబ్బులు లేవని చెప్పిన మాట అబద్ధమైందిగా. అంటే అది జగన్కి ఇచ్చిన రివర్స్ షాకే అవుతుందిగా.